ఇరాన్ అమెరికాపై చేసిన కుట్రని అమెరికా భగ్నం చేసింది. ఒకసారి ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మనకు గుర్తుంది కదా, చైనా స్పై షిప్ అంటే చైనాకు సంబంధించి అన్ని రహస్యాల్ని సేకరించగలిగినటువంటి సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని సేకరించగలిగినటువంటి ఎక్విప్మెంట్తో ఉన్న ఒక షిప్ ఆ మధ్యన శ్రీలంకకు వస్తే శ్రీలంక నుంచి మనవి సేకరించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మనం అడ్డుకున్నాం. అవి స్పై షిప్స్ అంటారు అనమాట. ఇవి అమెరికా దగ్గర ఇదే అమెరికా మీదన ఇరాన్ స్పై షిప్ ద్వారా నిఘా పెట్టింది. ఇరాన్కి సంబంధించిన స్పై షిప్తో అమెరికా మీదన నిఘా పెట్టింది. అమెరికా మరి చూస్తూ ఊరుకుంటుందా? ఆ కుట్రని కనిపెట్టింది. ఇరాన్కి సంబంధించినటువంటి ఆ షిప్ మీదన అటాక్కి చేసింది. యుఎస్ అటాక్స్ ఇరానియన్ స్పై షిప్ ఇన్ రెడ్ సీ ఫర్ షేరింగ్ ఇంటెలిజెన్స్ విత్ హౌతీస్. ద యునైటెడ్ స్టేట్స్ కండక్టెడ్ ఎ సైబర్ అటాక్ అగెన్స్ట్ అన్ ఇరానియన్ మిలిటరీ షిప్ ఇన్ ద రెడ్ సీ అండ్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్. 3 US officials told news channels that the Iranian ship MV Bashed had been collecting intelligence on cargo vessels and was passing on the information to Houthis. The cyber attack took place more than a week ago. It was part of the Biden administration's response to the drone attack by Iranian-backed militants that killed 3 US soldiers in Jordan. ఇది ఒకవైపున అమెరికా నిఘా పెట్టింది. ఎక్కడ నుంచి తీవ్రవాదులకు సమాచారం అందుతోంది, ఎలాగ షిప్స్ మీద దాడి చేస్తున్నారు, తీవ్రవాది ఎక్కడో యెమెన్లో కూర్చుని ఉండగా వాడికి ఎట్లా సమాచారం వస్తుంది అంటే ఇరాన్ ఆ సమాచారాలు సేకరించి తీవ్రవాదులకు అందిస్తోంది. తీవ్రవాదులు దాన్ని అడ్డుపెట్టుకుని షిప్స్ మీద అటాక్ చేస్తున్నారు. అంటే మూలాలు కనిపెట్టింది అమెరికా, దాని మీద అటాక్ ప్రారంభించింది. దాంతో సైబర్ అటాక్తో బెత్తరపోయింది ఇరాన్.